కూడా ఉంది అని చెప్పి న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే రివ్యూ పిటిషన్ సిటీ పోలీసులు వేయబోతున్నారని కూడా సమాచారం అందుతుంది. అయితే బన్నీకి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మధ్యంతర బెయిల్ మీద ఆయన బయటకు వచ్చారు, కానీ మధ్యంతర బెయిల్ రద్దవబోతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ లైవ్ లో అందిస్తారు. ఎస్ గణేష్, చెప్పండి. మధ్యంతర బెయిల్ రద్దయ్యే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఎస్, ఎందుకంటే సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలోన రేవతి అనే మహిళ వివాహిత మృతి చెందింది. ఆమె కుమారుడు దాదాపుగా ఒక 13 రోజులుగా ఆసుపత్రిలోన చికిత్స పొందుతున్నాడు. అంటే ఆసుపత్రిలోన ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉండి ఇప్పుడు మృత్యుతో పోరాడుతున్నాడు. అంటే టోటల్గా జరుగుతున్న దాంట్లోన అల్లు అర్జున్కి బెయిల్, ఆయనకి జైలు 18 మంది దాంట్లోన రిమాండ్ వేయడానికి దాదాపు 11వ ముద్దాయిగా ఉన్నాడు. ఆయన తీసుకెళ్లారు. తర్వాత నాంపల్లి కోర్టులో ఆయన సంబంధించిన కేసు నడిచింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అంటే ఇక్కడ వరకు ఆ కేసు చాలా ఉత్కంఠగా నడిచింది. అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఆ రోజు ఉదయం నుంచి పోలీసులు తీసుకెళ్లడం దగ్గర నుంచి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టడం, కింది కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఆయనకి జైలు శిక్ష ఖచ్చితంగా ఉంటుందనేది 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. కానీ ఇంతలోనే అంటే పూర్తిగా గడిచిన మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు అత్యవసరంగా. కానీ లంచ్ మోషన్ 12 గంటల నుంచి 2 గంటల లోపల జరగాల్సింది. సాయంత్రం వరకు లంచ్ మోషన్ పిటిషన్ నడిచింది. దానిపైన ఇంట్రీమ్ బెయిల్, ఏదైతే మధ్యంతరంగా కూడా ఇంట్రీమ్ బెయిల్ పిటిషన్ అయితే హైకోర్టులో మూవ్ చేశారు. బెయిల్ వచ్చింది. కానీ ఏదైతే బెయిల్కి సంబంధించిన ఆ కోర్టు జైలుకి సంబంధించిన ఆ పిటిషన్ వాళ్ళకి ఆ పత్రాలన్నీ వెళ్లాల్సిన దాంట్లో కొంత ఆలస్యం జరగడంతో ఆయన ఆ రోజు రాత్రి అంతా ఉండి ఉదయం పూట రిలీజ్ అయ్యారు. అంటే ఇక్కడ వరకు జరిగిన దానిపైన పూర్తిగా అనేక మంది నిరసన వ్యక్తం చేశారు. అంటే ఇంత తక్కువ సమయంలో, అంటే ఒక కేసులో ఆ రోజు ఉదయం అరెస్ట్ చేసిన తర్వాత ఆయన నాంపల్లి కోర్టుకి తరలించిన తర్వాత కోర్టులోన ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించిన తర్వాత అప్పటికప్పుడు హైకోర్టులో ఇంట్రీమ్ బెయిల్ పిటిషన్ వేయడం ఏంటి, ఆయనకి బెయిల్ మంజూరు కావడం ఏంటి, జైలుకి కొంత ఏదో ఇన్ టైంలో వెళ్ళలేకపోతే సరిపోయింది కాబట్టి, లేకపోతే ఆయన అప్పటికప్పుడే బయటకు వచ్చే పరిస్థితులు అనేవి ఖచ్చితంగా ఉండేవి. అంటే ఇక్కడే సామాన్యుడికి ఒక న్యాయం, సెలబ్రిటీకి ఒక న్యాయం అనేది సోషల్ మీడియా కాదు అనేక మంది ఇదే ప్రశ్న సంధించారు. అంటే ఒక సామాన్యుడి విషయంలో నిజంగా ఆ రోజు ఉదయం అరెస్ట్ అయితే మధ్యాహ్నం ఒక కింది స్థాయి కోర్టు ఆయనకి రిమాండ్ విధిస్తే అప్పటికప్పుడు ఇంట్రీమ్ బెయిల్ పిటిషన్ అనేది లంచ్ మోషన్లో మూవ్ అయ్యే అవకాశం ఉందనేది న్యాయ నిపుణులతో సహితం దీన్ని ప్రశ్నించారు. మరోవైపు ఇప్పటివరకు ఆ కేసులో 18 మంది ముద్దాయిలు అనుకుంటూ 11వ ముద్దాయిగా A11గా అల్లు అర్జున్ పెట్టారు. అల్లు అర్జున్ పెట్టిన తర్వాత ఆయన ఇప్పటివరకు కూడా స్క్వాష్ పిటిషన్ వేశారు. అంటే బెయిల్కి సంబంధించిన తనని నాట్ టు అరెస్ట్ అని కానీ, లేకపోతే తనను అరెస్ట్ చేయొద్దన్న పిటిషన్ కానీ ఎక్కడా కూడా ఆయన ఎక్కడ వేసుకోలేదు. కానీ ఈ కేసు తనకు సంబంధం లేదు, అంటే జరిగిన తొక్కిసలాటకు కావచ్చు, లేకపోతే మిగతా అంశాలకు తనకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి తన్ని ఈ కేసు నుంచి మినహాయించాలని స్క్వాష్ పిటిషన్ మాత్రమే ఆయన హైకోర్టులో దాఖలు చేశారు. అంటే స్క్వాష్ పిటిషన్ ఇంకా విచారణలో ఉండగానే ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన్ని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఆ తర్వాత ఆకస్మికంగా ఇంట్రీమ్ బెయిల్ కోసం హైకోర్టులో ఎలా మూవ్ చేశారనేది ఇప్పుడు న్యాయ నిపుణులకి అతిపెద్ద సవాల్గా ఆ రోజున నిలిచిన తర్వాత దానికి ఇప్పుడు అనేక తర్జన భర్జన జరిగిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఆయన ఆ రోజు 12 గంటల్లో మొత్తం అరెస్టు, రిమాండు, తర్వాత ఇంట్రీమ్ బెయిల్, తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాడు అనేది 12 గంటల పాటు ఒక చక్రం తిరిగినట్టుగా వచ్చింది. అంటే సినిమాల్లో మనం చూస్తున్న ఘటనలాగా 2.5 గంటల సినిమాలో 3 గంటల సినిమాల్లోనూ ఒక హీరోకి సంబంధించిన కేసు, తర్వాత జైలు, బయటికి రావడం, బెయిల్స్ అన్నీ ఒకసారి జరిగిపోతాయి. అలాగా అల్లు అర్జున్ ఏదైతే ఈ కేసు ఉందో సంధ్యా థియేటర్ కేసుకు సంబంధించి 12 గంటల్లో మొత్తం జరిగిపోయింది. దీనిపైన ఇప్పటికే అనేక చర్చలు జరిగినాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆయన ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన హడావిడిని చాలా వరకు సోషల్ మీడియా కాదు బయట సమాజం అంతా కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అంటే ఏం సాధించారని, అల్లు అర్జున్ ఏం సాధించారో ఆయన ఇంటికి వచ్చిన తర్వాత అనేక మంది సెలబ్రిటీలు, అంటే చిరంజీవి కావచ్చు, నాగబాబు కావచ్చు, లేకపోతే సురేఖ వాళ్ళ మేనత్త కావచ్చు, వీళ్ళందరికీ కుటుంబ సమస్య కాబట్టి కుటుంబంలో ఒక వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళకి సానుభూతి ఉంటుంది. ఆ సానుభూతి తర్వాత వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి పరామర్శించడం కావచ్చు, తనకు జరిగిన విషయాన్ని తెలుసుకోవడం కావచ్చు, ఇలాగన్నీ జరుగుతాయి ఒక కుటుంబంలో ఎక్కడైనా జరగాల్సిన అంశాలు. కానీ మిగతా సెలబ్రిటీలు, హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఇలా మొత్తం ఓన్లీ పుష్ప 2 సినిమాకి సంబంధించి యూనిటే కాకుండా మొత్తం అందరూ కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించడం అనేది చాలా వరకు అనేక చోట్ల విమర్శలకు దారితీసింది, ఒక ఆక్షేపణీయంగా మారింది. ఎందుకంటే ఒకవైపు
ఒక కుటుంబం పూర్తిగా ఒక వ్యక్తిని నష్టపోయింది. రేవతి అనే వ్యక్తి అల్లు అభిమానిగా ఆ రోజు మొదటి షో బెనిఫిట్ షో చూద్దామని వెళ్తే అక్కడ ఉండే తొక్కిసలాట్లో అటు అభిమానులు కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ సంబంధించిన సెక్యూరిటీ కావచ్చు, అవి గెంటి వేయడం వల్ల కింద పడిపోవడం వల్ల ఈ ఘటన జరిగింది అనేది పూర్తిగా చెప్పిన తర్వాత ఆ కుటుంబంలో రేవతి అనేది ఆమె పూర్తిగా మరణించిన తర్వాత ఆ కుటుంబం అనాథగా మిగిలింది. ఎందుకంటే భాస్కర్ ఆ పిల్లల్ని ఒక చిన్న పాప తర్వాత మృత్యుతో పోరాడుతున్న శ్రీతేజ హాస్పిటల్లో దాదాపుగా 13 రోజులుగా కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇంత జరిగిన తర్వాత ఇంత విషాదనుడి ఒక కుటుంబం ఆ పక్కన ఉంటే కేవలం 12 గంటల్లో హైకోర్టు నుంచి ఇంటరీం బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్కి అక్కడ జరుగుతున్న పరామర్శలు కావచ్చు, ఆయన పట్ల సానుభూతి కావచ్చు, ఒక ప్రచారం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం సొసైటీ అంతా దీనిపైన ఒక చర్చ వ్యవధిస్తుంది. ఎందుకంటే ఇంత నష్టపోయిన కుటుంబానికి ఏమాత్రం పరామర్శ లేదు, వాళ్ళకి కేవలం డబ్బులు ఏదో ఒక 25 లక్షలు సహాయం చేస్తామని చెప్తున్నారు. అంటే 25 లక్షలు ఈజ్ ఈక్వల్ టు ఒక రేవతి మరణంలాగా చూసే పరిస్థితి ఆ సినిమా ఇండస్ట్రీ కావచ్చు, అల్లు అర్జున్ కుటుంబం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే దీన్ని ప్రత్యేకంగా సొసైటీ అంతా అబ్జర్వ్ చేసింది, దీనిపైన ఒక నిరసన వ్యక్తం చేసింది. అనేక మంది న్యాయ నిపుణులు దీనిపైన చర్చలు చేశారు. ఈ చర్చల్లోన ఇలాంటి ఇంటరీం బెయిల్ను తమ ఇప్పటికి కూడా చూడలేదు. ఎందుకంటే చాలా వరకు డబ్బున్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ చట్టం వేరు, న్యాయం జరిగే తీరు వేరు అనేది ఒక విశ్లేషణ అయితే చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతున్న తర్వాత కూడా ఇలాగా ఇంటరీం బెయిల్ రూపంలో తీసుకురావడాన్ని వాళ్ళు తప్పుపట్టారు. ఒక సామాన్యుడికి ఇలాంటి న్యాయం జరుగుతుందనేది కూడా ఒక ప్రశ్నించారు. అయితే పోలీసులు ఆ రోజున అల్లు అర్జున్కి సంబంధించి ఆ సంజయ్ థియేటర్ రావడానికి అనుమతి కోరిన తర్వాత అనుమతి ఇవ్వకపోయిన తర్వాత కూడా ఆయన రావడం, ఒక ప్రదర్శన చేయడం, ఆ థియేటర్కు ఒక షో చేయడం కోసం ఆయన వెళ్ళిన తర్వాత ఈ తొక్కిసలాట జరిగింది. థియేటర్ యాజమాన్య వైఫల్యంతో పాటు ఖచ్చితంగా హీరో అల్లు అర్జున్ అంతమంది మార్బలంతో తన అభిమానులు చాలా మందితో అక్కడ తొక్కిసలాటకి కారణమయ్యాడనేది ప్రధానమైన కారణంగా 105 కేసు అనేది నమోదు చేశారు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక హత్యకు కారకుడిగా మాత్రమే, అంటే ఆ హత్య జరగడానికి ఎంతో కొంత తన పాత్ర ఉందనేది ఇందులో పూర్తిగా నిరూపణ అయ్యే అంశం. ఇన్ని జరిగిన తర్వాత బెయిల్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ ఇంటరీం బెయిల్ అనేది హైకోర్టులో వేసిన దాన్ని రద్దు చేసేది ఎలాగనేది. ఇప్పుడు ఖచ్చితంగా అటువైపే పోలీసులు, హైదరాబాద్ సిటీ పోలీసులు ఆలోచన చేస్తున్నారో ఆలోచనలో భాగంగా ఈ పిటిషన్ అంటే ఏదైతే ఇచ్చారో దీనిపైన రివ్యూ పిటిషన్ కోరే అవకాశాన్ని ఇప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. ఎందుకంటే హైకోర్టులో వచ్చిన ఆ బెయిల్ పిటిషన్ని ఖచ్చితంగా రద్దు చేయాలని సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నారు. దీనికి కూడా చిన్న ప్రాసెస్ నడుస్తోంది. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఏదైతే సిటీ పోలీసు ఉన్నారో సిటీ పోలీస్కి అటు ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది, ప్రభుత్వం నుంచి అన్ని క్లియరెన్స్లు కూడా. ఎందుకంటే ఒకవైపు అనేక మంది సోషల్ మీడియా కావచ్చు, ఇతర బయట ఉండే సొసైటీ ప్రజలు కావచ్చు, ఆ రేవతి కుటుంబానికి అన్యాయం జరిగింది అనేది కూడా అనేక బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇటువైపు సంబరాలు చేసుకుంటున్న అల్లు అర్జున్ కుటుంబాన్ని చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా బాధిత కుటుంబం వైపే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పిటిషన్కి ఏదైతే పోలీసులు అనుమతి కోరుతున్నారో దాన్ని ప్రభుత్వం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఈ 2 రోజుల్లో కూడా ఏదైతే రివ్యూ పిటిషన్ కోరబోతున్నారు, మధ్యంతరంగా ఇచ్చిన ఈ ఇంటరీం హైకోర్టు బెయిల్ ఆర్డర్ని రద్దు చేయాలని హైదరాబాద్ పోలీసులు వెళ్ళబోతున్నారు. ఇది కానీ వెళ్తే ఖచ్చితంగా ఈ బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ అవుతుంది. అల్లు అర్జున్ తిరిగి జైలుకి తీసుకెళ్లే అవకాశము ఏ క్షణంలోనే జరిగే అవకాశం ఉంది. దీనిపైన ఇప్పటికే న్యాయ నిపుణులు అనేక మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజున ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారితే కానీ ఈ రోజున ఆ విధంగా బెయిల్ పిటిషన్ వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చట్టం దాన్ని అమలు చేసుకోవాల్సిన తీరు న్యాయ రూపంలో వెళ్ళాలంటే అనేక మంది లాయర్లు ఉండాలి. ఒకవైపు అప్పటికప్పుడు ఇంటరీం పిటిషన్ దాఖలు చేయడంతో పాటు ఆ బెయిల్ ఆర్డర్లు అంటే లంచ్ మోషన్ది 1 నుంచి 2 గంటలు జరగాల్సింది సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. అక్కడి నుంచి హైకోర్టు ఆదేశాలను తీసుకుని జైలుకి వెళ్ళడం, జైల్లో సబ్మిట్ చేయడం, ఆ రోజు ఉదయానికి 6 గంటల తర్వాత 1 నిమిషం కూడా ఆలస్యం లేకుండా వాళ్ళని విడుదల చేయడం అనేది చూస్తే ఈ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రజలు అనేక మంది న్యాయం నువ్వు ఎక్కడున్నావని ప్రశ్నిస్తున్నారు. చట్టం నువ్వు సీరియస్గా చర్యలు తీసుకోవాలనేది డిమాండ్ చేస్తున్నారు. ఈ 2 డిమాండ్లు అంటే న్యాయం కావాలనేది ఒకటైతే చట్టం కఠినంగా శిక్షించాలి, కఠినంగా యాక్షన్ తీసుకోవాలని ఏదైతే డిమాండ్ ఉందో ప్రభుత్వం ఆ వైపుగానే ఆలోచన చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పుడు వేసిన మధ్యంతర అంటే ఇంటరీం బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో క్యాన్సిల్ కోసం ప్రభుత్వం వైపు పోలీసులు ఒక విజ్ఞప్తి చేశారు. దాన్ని ఖచ్చితంగా ఆమోదించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ 2 రోజుల్లో కూడా హైదరాబాద్ పోలీసు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అంటే రివ్యూ పిటిషన్ కోరబోతుంది. ఎందుకు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది? ఇప్పుడు నిజంగానే అల్లు అర్జున్ లేకపోవడం వల్ల ఆ రోజు న్యాయ నిపుణులు కూడా ఇదే అంశాన్ని చర్చించారు. అల్లు అర్జున్ లేకపోవడం వల్ల అంత అర్జెంటుగా బెయిల్ పిటిషన్ ఇంటరీం బెయిల్ పిటిషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు చాలా వరకు ఆ వ్యక్తి లేకపోతే అనేక పనులు ఆగిపోయే అవకాశం ఉంటుంది. అంటే అందులోన ఒక ప్రముఖమైన డాక్టర్ కావచ్చు, ఆయన కార్డియాలజిస్ట్ కావచ్చు, ఒక సర్జరీ చేసే ముందు ఆయన కానీ ఇటువంటి బెయిల్ పిటిషన్ అవసరం. ఎందుకంటే ఆయన చేయాల్సిన సర్జరీస్ చాలా ఉన్నాయి కాబట్టి అందులోంచి ఆయన
వెళ్ళకపోతే అనేక మంది ప్రాణాలు కోల్పోతారు కాబట్టి అర్జెంటుగా లంచ్ మోషన్లోనో ఇంకోటో లేకపోతే ఇతర పద్ధతుల్లో ఇంటరీమ్ బెయిల్ పిటిషన్ వేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఒక చట్టసభలకు సంబంధించిన హాజరు కావాలి, అటువంటిది మనకి ఇప్పుడు జమిలీ కావచ్చు, ఇటువంటి వాటిలో ఓటింగ్కి వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈయన అర్జెంటుగా పార్లమెంటుకో ఎగువ సభకో దిగువ సభకో వెళ్ళి అక్కడ ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని కోట్ల మందికి సంబంధించిన ఒక చర్చ జరుగుతుంది కాబట్టి ఆ చర్చకి సంబంధించిన ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఆయన పార్లమెంట్ సభ్యుడో రాజ్యసభ సభ్యుడో కాబట్టి ఆయన వెళ్లాల్సిన అవసరం ఉందనేది అప్పుడు అందులో బెయిల్ పిటిషన్కి ఈ ఇంట్రీమ్ బెయిల్ పిటిషన్ అర్జెంటుగా లంచ్ మోషన్లో చేయాల్సిన అవసరం ఉంది. ఇలాగ అత్యవసర పరిస్థితులు మాత్రమే, అంటే ఇలా అత్యవసర పరిస్థితులు కాకపోతే ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఉందని. ఇంకోటి అల్లు అర్జున్ సంబంధించిన బెయిల్లో కీలకంగా మనకి వచ్చిన ప్రధానమైన ప్రశ్న, పుష్ప సినిమా షూటింగ్ అయిపోయింది, 2 రిలీజ్ అయింది, ఆ సక్సెస్ మీట్లు చేసుకున్నారు, అంతా సజావుగా జరుగుతున్న టైంలో ఆయనకి ఎలాంటి దీనివల్ల లేదు. అంటే ఆయన హాజరు ఉండాల్సింది. అంటే ఆయన నిజంగా సినిమా షూటింగ్ అయితే సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు ఆయనతో ముడిపడి ఉంది కాబట్టి కొన్ని వందల మంది అక్కడ యూనిట్ సభ్యులు ఉంటారు, లేకపోతే మిగతా అంతా వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ అంతా చేసుకుని ఉంటారు. కాబట్టి అలా చేసుకున్న సమయంలోన అక్కడ కానీ వెళ్ళకపోతే అదంతా నష్టం జరుగుతుంది. కాబట్టి అటువైపు నుంచి ఆలోచన చేయడానికైనా అయి ఉండాలి. కానీ పుష్ప సినిమా 2 అనేది పూర్తయింది, రిలీజ్ అయిపోయింది. రిలీజ్ సందర్భంలో ఇంత గందరగోళం జరిగింది కాబట్టి ఆయన ఖాళీగానే ఉన్నారు. అంటే ఎక్కడ కూడా బెయిల్ పిటిషన్ అంత అర్జెంటుగా మూవ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు మూవ్ చేశారు? ఇక్కడ సెలబ్రిటీగా చూసారా, సామాన్యుడిగా చూసారా? కానీ హైకోర్టులో ఏదైతే వాళ్ళు మూవ్ చేసిన పిటిషన్లోన హైకోర్టు జడ్జి ఆ రోజున లంచ్ మోషన్ తర్వాత 4 గంటల ప్రాంతంలో విచారణ చేసినప్పుడు కూడా ఇదే సూటి ప్రశ్న అడిగింది ఆవిడ. అక్కడ అడిగిన ఆ ప్రశ్న, జడ్జి శ్రీదేవి అడిగిన ప్రధానమైన ప్రశ్న, సెలబ్రిటీగా చూస్తున్నారా, సామాన్యుడిగా చూస్తున్నారా? సెలబ్రిటీగా చూస్తే నేను ఆయన అంత పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనేది కూడా ఆ బెంచ్ పైన చేసిన ప్రధాన ప్రశ్న. దానికి అల్లు అర్జున్కి సంబంధించిన న్యాయవాది ఖచ్చితంగా అతను సామాన్యుడిగా చూడాల్సిన అవసరం ఉంది, మీ సెలబ్రిటీగా చూడాల్సిన అవసరం లేదు. కానీ ఆ బెయిల్ పిటిషన్ మూవ్ చేయాలి, మీరు సామాన్యుడిగానే చూడండి, చట్టం ముందు అందరూ సమానమే, న్యాయం ముందు అందరూ సమానమే అనేది ఏదైతే అక్కడ ఆయన డిమాండ్ చేశారో ఆరోపణలోనే ఆయనకి బెయిల్ వచ్చింది. అంటే ఇంత సామాన్యుడిగా ఉండే వ్యక్తి వచ్చిన తర్వాత ఆ సామాన్యుల్లో చూడకుండా ఇంటికి వచ్చిన తర్వాత ఎంతమంది సెలబ్రిటీలు, దర్శకులు, నిర్మాతలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆయన్ని ఒక సెలబ్రిటీలాగా చూస్తూ వెళ్తున్నారంటే ఆ తర్వాత ఆ బెయిల్ పిటిషన్ వచ్చిన తర్వాత ఆయన న్యాయవాదులు కూడా చెప్పిన మాటలు చూస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చాలా వరకు ఆయనకు వచ్చిన వెంటనే జైలు నుంచి విడుదల చేయాల్సిన అవసరం ఉంది. కానీ అలా విడుదల చేయకుండా ఖచ్చితంగా వాళ్ళు అక్కడ ఆప్ చేయడం వల్లే ఆయన ఆ రోజు రాత్రి అంతా జైల్లో ఉండాల్సిన అవసరం వచ్చింది. సామాన్యుడిలాగా జైల్లో ఆయన కింద పడుకున్నారని అనేక స్టేట్మెంట్స్ చేశారు. అంటే హైకోర్టులో చెప్పింది ఒకటి, బయటకు వచ్చిన తర్వాత చెప్తున్న మాటలు. అంటే ఆయన సామాన్యుడిగా చూడకుండా సెలబ్రిటీలా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. వీటన్నిటిని చూసిన తర్వాత ప్రభుత్వానికి అతిపెద్ద డ్యామేజ్ చేసేలాగా ఈ అడ్వకేట్స్ ప్రకటనలు కావచ్చు, లేకపోతే జరుగుతున్న ఘటనలు కావచ్చు కనిపించేది. దీంతో ప్రభుత్వం దానికి సీరియస్గానే ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడూ సామాన్యుల పక్షాన్ని ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మరణించిన రేవతి కుటుంబాల పక్షాన్ని ప్రభుత్వం నిలవడానికి ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఇప్పుడు దీనికి సంబంధించిన ఈ బెయిల్ అంటే ఇంట్రీమ్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని సుప్రీంకోర్టుకి వెళ్ళబోతుంది. ఇందులో ఇంకా కీలకమైన విషయం ఏంటంటే దాదాపుగా 25 లక్షల రూపాయలు ఆయన వాళ్ళకి కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రకటించారు. మరోవైపు ఆ శ్రీతేజ్ ఏదైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడో ఆయనకి ఆ చికిత్స పొందుతున్న ఖర్చులు కూడా ఇస్తామని ప్రకటించారు. అంటే ఇది ప్రకటించిన తర్వాత ఆయన వెళ్ళి పరామర్శ చేయడానికి కూడా ఇప్పటికే అనేక మీడియా ముందు కూడా ఆయన సానుభూతి వ్యక్తం చేశాడు, సారీ చెప్పాడు, నేను వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తానని చెప్పాడు. అంటే పరామర్శించడం అంటే చాలా వరకు మనకి న్యాయం కావచ్చు, చట్టం కావచ్చు, ఇందులో ప్రధానంగా మనకు జరుగుతున్న చర్చలోన ఒక ముద్దాయిగా ఉండే వ్యక్తి ఆ బాధితుల కుటుంబానికి వెళ్ళడం అంటే ఆ కేసుని నీరుగార్చే ప్రయత్నం కావచ్చు, లేకపోతే వాళ్ళని ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కావచ్చు, ఇలాగ అనేక రూపాల్లో ఆ ప్రయత్నం జరుగుతుందనేది ఇప్పటికే చట్టం న్యాయం రెండు కూడా నమ్ముతున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందనేది ప్రధానంగా అమ్ముతున్నారు. అందుకనే ఈ 2 రోజులుగా జరుగుతున్న చర్చలో ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళడానికి వీలేదనేది అనేది అనేక వాయిసుల రూపంలో వ్యక్తమైన అల్లు అర్జున్ అక్కడికి కానీ వెళితే ఖచ్చితంగా కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తారని ఇలాంటి జరుగుతున్న సందర్భంలోనే ఏదైతే భాస్కర్ ఉన్నాడో అంటే ఆ రేవతి భర్త భాస్కర్ ఉన్నాడో తాను కేసు విత్డ్రా చేసుకున్నట్టు కూడా ప్రకటించాడు. అంటే ఎంత ఒత్తిడికి గురైతే అంటే అటువైపు నుంచి కేవలం డబ్బులు కూడా కాదు, కుటుంబంలో భార్యను కోల్పోయాడు, ఆ కొడుకు తిరిగి వస్తాడో లేదో ఒక మృత్యుతో పోరాడుతున్న పరిస్థితులు కిమ్స్ హాస్పిటల్లో జరుగుతున్నాయి. ఇంత ఒత్తిడి మధ్య ఆ చిన్న పాపను తన వద్ద ఉంచుకొని సాగుతూ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఈ కేసు నుంచి విత్డ్రా అవుతానని ప్రకటించాడంటే ఎంత ఒత్తిడి ఉంటుందనేది కూడా ఇప్పుడు సొసైటీలో అతిపెద్ద చర్చ జరుగుతుంది. అందుకని ఇన్ని పరిస్థితుల నుంచి చూసిన తర్వాత అల్లు అర్జున్ బయట ఉండడం అనేది
కరెక్ట్ కాదు. ఆయన ఉన్నాడంటే ఖచ్చితంగా ఈ కేసును ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అటు భాస్కర్ కుటుంబాన్ని, అంటే చనిపోయిన రేవతి కుటుంబాన్ని కావచ్చు, లేకపోతే ఇతరత్రా కావచ్చు, లేదంటే ఏదైతే మధ్యంతర బెయిల్ అంటే ఇంట్రీమ్ బెయిల్ తీసుకొచ్చిన ఆ ఒత్తిడి తీసుకొచ్చిన సన్నివేశాలు కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇతని బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేసి ఖచ్చితంగా అల్లు అర్జున్ లోపల ఉండాల్సిందే అనేది పోలీసులు ఒక నిశ్చయానికి వచ్చారు. ఇది 2 రోజులు అమలు జరిగే అవకాశం ఉంది. ఇది కానీ సుప్రీంకోర్టులో కానీ రివ్యూ పిటిషన్ పైన చేసి ఆ ఇంట్రీమ్ బెయిల్ని కానీ తిరస్కరిస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్ మళ్ళీ జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. గణేష్, మరి మనం చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్టుగా అల్లు అర్జున్ పరామర్శించడానికి ఎంతో మంది సినీ పెద్దలు కూడా కలవడం జరిగింది. అయితే దీని తర్వాత శ్రీతేష్ చెల్లితో కూడా గత 2 రోజుల క్రితం బిగ్ టీవీ మాట్లాడింది. హృదయం కలిచివేసే మాటలే తను మాట్లాడింది. అందరికీ కూడా ఎంతో బాధగా అనిపించింది. అన్నయ్య వచ్చాక నేను స్కూల్కి వెళ్తాను, అమ్మ ఊరెళ్ళింది, ఇటువంటి మాటలు మాట్లాడింది. అందరికీ కూడా హృదయం కలిచివేసే మాటలనే చెప్పుకోవాలి. అయితే శ్రీతేష్ పరిస్థితి అసలు ఎలా ఉంది ఇప్పుడు? పరిస్థితి దాదాపు 13 రోజులుగా ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు. మృత్యువుతో పోరాడుతున్నాడనే చెప్పాలి. ఎందుకంటే ఆసుపత్రి సిబ్బంది విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్లో అతను స్పందిస్తున్నాడు తప్ప అతని కోలుకున్నాడని కూడా ఎక్కడా కూడా మనకి చెప్తున్న సందర్భాలు, దాఖలాలు కనిపించడం లేదు. నిన్న కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద అక్కడికి నేరేళ్ల శారద వెళ్ళి పరామర్శించారు. ఆసుపత్రిలో ఉండే కండిషన్ తెలుసుకున్నారు. కానీ డాక్టర్లు ఇన్ని రోజుల్లో శ్రీతేజ చికిత్స పొందుతూ బయటికి వస్తాడనేది మాత్రం ఎక్కడా కూడా గ్యారంటీ ఇవ్వడం లేదు. ఆయన ఇప్పటికే ఐసీయూలోనే చికిత్స పొందుతున్నాడు. అంటే ఒకవైపు ఐసీయూలో కుటుంబ ఏదైతే ఉందో దాన్ని ఆ భాస్కర్, ఒక భార్య పోయిన దుఃఖంలో, రేవతి పోయిన దుఃఖంలో భాస్కర్ ఉన్నాడు. ఆ తర్వాత ఆ కుమారుడు ఎప్పుడు బయటకు వస్తాడని ఎదురు చూస్తూ ఆసుపత్రి చుట్టే తిరుగుతున్నాడు. దాంతోపాటు ఆ చిన్నారిని, అంటే ఆ చిన్నపిల్లని తీసుకుని హాస్పిటల్ దగ్గర ఉంటున్నాడు. నిన్న మన బిగ్ టీవీ చేసిన ఏదైతే ఒక ఇంటర్వ్యూ ఉందో, సుజాత రెడ్డి, మన రిపోర్టర్, మన ప్రతినిధి సుజాత రెడ్డి చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ మాటలు చూస్తే ప్రతి ఒక్కరూ చలించిపోవాల్సిందే. ఎందుకంటే అమ్మ ఊరెళ్ళింది, అన్నయ్య ఆసుపత్రిలో ఉన్నాడు, అందుకే నాన్న అక్కడ తీసుకెళ్తున్నాడు, అమ్మ వచ్చిన తర్వాత కలుస్తానని ఆ చిన్నారి చెప్తుందంటే తన తల్లి రేవతి చనిపోయిన విషయం తెలియదు, తన అన్నకి ఏం జరిగిందో తెలియదు, తన తండ్రి ఎందుకు తీసుకెళ్తున్నాడో తెలియదు, తను ఎందుకు ఇంటికి ఆసుపత్రికి తిరుగుతున్నానో, ఒంటరిగా ఉంటున్నానో తెలియదు. ఇంత అంటే ఏ కుటుంబం అయినా ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే అంతకంటే హృదయ విధాకరమైన బాధ కానీ, అంతకంటే సీరియస్ కండిషన్ కానీ, అంతకంటే విషాదం కానీ ఎక్కడ ఉండదని చెప్పాలి. ఆ మాటలు వింటుంటే ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి. అందుకనే సోషల్ మీడియాలో అతిపెద్దగా ఆ వీడియోని, ఏదైతే మన రిపోర్టర్ చేసిన వీడియో ఉందో ఆ వీడియో వైరల్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్ళు చెప్పిస్తున్నారు. దానికి కిందన కామెంట్స్ చూస్తుంటే హృదయ విధాకరంగా ఏ కుటుంబానికి ఇలాంటి కష్టం రాకూడదనేది ఆ కామెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇన్ని జరుగుతున్న తర్వాత ఒక్కసారి సీన్ కట్ చేసి ఇటువైపుకి వెళ్తే సేమ్ అదే కుటుంబం, అల్లు అర్జున్ కుటుంబం సేమ్ అలాంటిదే. 12 గంటల పాటు ఇంట్లో కనిపించకపోతే ఆ కుటుంబ సభ్యులందరూ అసలు దిక్కుతోచిన పరిస్థితికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులందరూ అక్కడికి చేరుకున్నారు. తర్వాత వచ్చిన తర్వాత భార్య సాధారణంగా ఆహ్వానించడం, పిల్లలు అతని చేతులు పట్టుకొని, అంటే 12 గంటల పాటు ఒక కుటుంబంలో ఒక అల్లు అర్జున్ మిస్ అయితే ఉండే బాధ ఇక్కడ ఉంటే, జీవితాంతం కనిపించింది ఇంకా రేవతి, ఆ తల్లి కనిపించదనే విషయం కానీ ఆ చిన్నపిల్లలకి తెలిస్తే ఏమవుతుంది ఆ కుటుంబం? నిజంగా ఆసుపత్రి నుంచి శ్రీతేజ కోలుకొని బయటికి రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. కానీ అలాంటిది కానీ జరగకుండా ఉంటే ఆ కుటుంబం ఏమైపోవాలి? అంటే ఆ తల్లి కూతురు, తండ్రి ఆ కూతురు ఏమైపోవాలి అసలు? అంటే ఒక కుటుంబాన్ని నష్టపోయిన కుటుంబం ఇంత విషాదంలో ఉంటే 12 గంటల పాటు కనిపించకపోతే దాన్ని పెద్ద ఇష్యూగా తీసుకుని వాళ్ళు బాధపడుతున్నారంటే ఏ విధంగా బేరీ చేయాలి? ఖచ్చితంగా ప్రభుత్వం పేదల పక్షాన ఉండి ఇదే ఆలోచిస్తుంది. రేవతి కుటుంబానికి అండగా నిలవాలని ఆలోచన చేస్తుంది. రేవతి కుటుంబం కష్టం ప్రభుత్వ కష్టంగా భావిస్తుంది. ఇందుకే ఏదైతే బెయిల్ పిటిషన్ ఉందో, ఏదైతే పోలీసులు ఆ మధ్యంతర బెయిల్ పిటిషన్, రివ్యూ పిటిషన్ పైన తాము రివ్యూకి వెళ్తాం సుప్రీంకోర్టుకి అనగానే దానికి అంగీకరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనా 2 రోజుల్లో కానీ ఇది జరిగితే అల్లు అర్జున్ తిరిగి మళ్ళీ చెంచల్గూడ జైలుకి చేరే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గణేష్. అయితే అల్లు